హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మనం పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ఇది అందరికీ చాలా ఇష్టమైన కర్రీ అండి. మీ అందరికీ కూడా బాగా తెలుసు. కానీ యూజువల్గా మనకి పొటాటో బాగా వేసినప్పుడు ముద్ద అయిపోతుందండి. ఇవాళ నేను చెప్పిన టిప్స్తో కానీ మీరు చేస్తే పొటాటో ఫ్రై చాలా పైకి చాలా స్మూత్గా చాలా వస్తుందండి. ఫస్ట్గా ముక్కుడు వెలిగించుకుని నూనె కొంచెం వేసుకున్నామండి. అలానే ఎక్కువ నూనె వేయక్కర్లేదు. మీకు తగ్గట్టు నూనె వేసుకుని నూనె నూనె బాగా వేడెక్కిన తర్వాత అండి, అప్పుడు మన యూజువల్గా అప్పడాలు వడియాలు వేయించేటప్పుడు ఎంత వేడవుతూ ఉంటుందో అంత వేడిగా చూసుకుందామండి. అప్పుడు మనం బంగాళదుంపలు బాగా కడిగి ముక్కలు చేసుకుని అవి నీళ్లు వడగొట్టుకుని అవి వేసుకుందామండి. ఒకటి తర్వాత ఒకటి మొత్తం బంగాళదుంప ముక్కలన్నీ వేసేసుకుందాము. కానీ గుర్తుంచుకోండి, ఇక్కడ ముఖ్యమైనది ఆయిల్ బాగా వేడెక్కి ఉండాలండి. అండ్ పొయ్యి ఎప్పుడు హైలో ఉంచుకునేలా చూసుకోండి. ఇదే మీకు టిప్. సో ఇప్పుడు ఆయిల్ బాగా వేగగా నేను ముక్కలన్నీ వేసేసానండి. హైలోనే ఉంచాను. ఇప్పుడు అటు ఇటు కలుపుదామండి. ఒక 5 మినిట్స్ ఇలా ఉంచుకుంటే మీకు ఆ వేడి ఆయిల్కి అన్ని బంగాళం ముక్కలు మీకు ముక్క అతుక్కోకుండాను అట్ ద సేమ్ టైం క్రిస్పీగా కూడా ఉంటాయండి. మీకు ఎవరికైనా ఉల్లిపాయ కావాలంటే చిన్న ముక్కలు కన్నా తరుక్కుని మీరు వేసుకోవచ్చండి. ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత వేసుకోవచ్చు. లేదు ఇలాగే వెళ్తామంటే ఇలా కూడా వెళ్ళొచ్చండి. నేను ఇవాళ ఉల్లిపాయ తిననండి, అందుకనే ఉల్లిపాయ వేయలేదండి ఇవాళ. లేకపోతే ఉల్లిపాయ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది మీకు పైన క్రంచీగా లోపల మెత్తగా ఉంటుందండి. అండ్ దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు. ఎందుకంటే మీరు నార్మల్గా అన్ని బంగాళదుంపలు ఎక్కువ ముద్దయిపోతూ ఉంటుందండి. ఇలా టిప్పు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేస్తే మాత్రం మీరు ముక్క అసలు చాలా మెత్తగాను చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. సో నేను బాగా వేయించుకుంటున్నానండి. ఇక్కడ ఒక 5 to 6 minutes బాగా వేయించుకున్న తర్వాత మనం మూత పెట్టుకుందామండి. నాకు తెలుసు మీలో చాలామందికి పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు. నాకు చాలా ఇష్టం అండి. సో మీకు ఎవరికైనా పొటాటో ఫ్రై నచ్చిన వాళ్ళు అండ్ ఇష్టమైన వాళ్ళు, నా రెసిపీ మీకు నచ్చినట్టు అయితే కింద కమెంట్ చేసి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ నాకు అందించాలిగా కోరుకుంటున్నానండి. మళ్ళీ మనం బ్యాక్ టు దీనికి వద్దామండి. దీంట్లో మనం ఇప్పుడు మీరు చూస్తే అన్నీ బాగా వేగాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. మీరు ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి. మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఫ్రై కూడా చాలా చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అన్నీ మారిపోయాయండి. నెమ్మదిగా మారుతాయండి. ఒక 5 minutesలో మీకు అన్నీ గోల్డెన్ బ్రౌన్ ఉన్నాయి. నేను